హలో అండి. మా బాబుకి మొన్ననే పుట్టు వెంట్రుకలు తీసామనమాట. సో, ఈరోజైతే ఇక్కడికి పొలం దగ్గరికి తీసుకొచ్చాం. కొన్ని బస్తాల వడ్లు పొలం మొత్తం కోసినాక ఒక మడి మిగిలిందనమాట. ట్రాక్టర్‌లో పట్టలేదు. అయితే మేము తినడానికైతే ఉంచుకున్నాం. సో, ఆ రోజు వరవాలమ్మటి కోసిన కట్టలన్నీ కట్టగట్టి మేమొచ్చేసరికి మా మామయ్య కొట్టిండు. మేమైతే బుడ్డోడిని తీసుకొని వచ్చినామనమాట. అది పుట్టు వెంట్రుకలు తీసేది గూడా వీడియో పెడదామని తీశాను గానీ, నా ఫోన్ బాలేదండి. స్టోరేజ్ వల్ల అసలు వీడియోలు తీయడమే కుదరట్లేదు. సో, ఎప్పుడో మొత్తం డిలీట్ జేసేసి ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాననమాట. సో, ఈరోజైతే మా ఆయనొక్కడే బస్తాలు పట్టుకోవాల్సొస్తుందని ఎండయితుంది. ఎండ బాగా తీస్తుందని నన్నైతే తోడుగా తీసుకొచ్చుకుండు. నా ఎనక గూడా మా మామయ్య గూడా వచ్చిండనమాట. సో, ఇప్పుడైతే మేము ఈ వడ్లన్నీ ఒక 8 బస్తాలయినాయి. వాటినైతే మొత్తం ఇట్లాంటి ఏరియా బస్తాలల్లా నింపుకొని దబ్బనంతో కుట్టి ఇంటికి తీసుకెళ్తామనమాట. సో, ఫస్టయితే ఈ వీడియో చూసేటప్పుడైతే ప్లీజ్ మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నేనైతే ఈ వీడియోకి అంత ఘనంగా సబ్స్క్రైబర్స్ గానీ, లైక్స్ గానీ రావనుకుంటున్నాను. సో, ఎందుకంటే మీరనుకోవచ్చు సెంటిమెంట్‌కి చెప్తుందేమో అనని. సో, అలా అయితే కాదండి. నేను ఇంతకు ముందు గూడా వీడియోస్ అనేది పెట్టాను. నేను పాడిన సాంగ్స్ గాకుండా మా హస్బెండ్ గూడా కొన్ని వీడియోస్ నాకు రికార్డ్ చేసి, కొన్ని వీడియోస్ తీసి ఇది గూడా బెట్టుకో, నేను పొలం పనులు చేస్తున్నా గదా! వ్యవసాయం గురించి గూడా పెట్టు వీడియోలు, చూస్తారు గదా జనం అని చెప్పిండనమాట. సో, ఎంత ఆనందంగా సపోర్ట్ జేస్తారేమో, ఈ వీడియో కన్నా వ్యూస్ వస్తారేమో, సబ్స్క్రైబర్స్ వస్తారేమో అనుకునేదాన్ని. కానీ పెట్టిన ప్రతి వీడియోకి గూడా వ్యూస్ అనేవి, లైక్స్ అనేవి సపోర్ట్ అనేది చాలా తక్కువగా ఉంది. కానీ ఎప్పుడో ఒకప్పుడు వస్తుందేమో! ఆ అదృష్టం అనేది ఉండాలి అని అనుకుంటున్నాను. ఇంకా ఎప్పుడుకుందో తెలియట్లేదు. సో, ఇప్పుడైనా ప్లీజ్ మన వీడియోనైతే చూసినప్పుడు లైక్ జేసి, సబ్స్క్రైబ్ జేసి సపోర్ట్ జేయండి. ఇది లెంతీగా అయితుంది గాబట్టి పార్ట్ 2 గూడా బెడతాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్.